నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. ఉదయం నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ని అన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వాక్యాలపై కేసీఆర్ కూడా కొంచెం సీరియస్గా షాక్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సీరియస్గా ఆయన ఈ బీఆర్ఎస్ అసెంబ్లీలో ఉన్నటువంటి నేతల మీద అరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి, బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడానికి అంటూ కూడా కేసీఆర్ వాళ్ళకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలుచుకొని అక్కడ వాళ్ళ క్లాసులు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాకాకు సంబంధించిన అంటే వివేక్ వెంకటస్వామికి తండ్రి ఎవరైతే ఉన్నారో వెంకటస్వామి గారి వర్ధంతి రోజు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి బాగ్లింగంపల్లి కాలేజీలో కూడా అక్కడ ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. మరి చూద్దాం ఈరోజు మధ్యాహ్నం దిశ 1 PM డైనమిక్లో ఏం రాసుకొచ్చింది, అసలు ఏంటి వార్తా విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిశ 1 PM డైనమిక్ ఓపెన్ చేయగానే లారీ మృత్యువై మింగేసింది. పెంచికల్పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొనడంతో 4 దుర్మరణం, మరో 3 పరిస్థితి విషమం. అందరూ అన్నదమ్ముల కుటుంబ సభ్యులే. దైవ దర్శనానికి వెళ్తున్న ఆ 2 కుటుంబాలను మృత్యువు కబలించింది. కారును లారీ ఢీకొట్టడంతో 4 వ్యక్తులు మృతి చెందారు. ఈ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట సమీపంలోని శాంతి నగర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా ఏటూరు నగరానికి చెందిన అన్నదమ్ముల కుటుంబాలు వేములవాడ దర్శనానికి వెళ్తుండగా పెంచికల్పేట వద్ద వీరి కారును ఎదురుగా వచ్చిన ఏపీ 07 TJ 41466 లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మంతెన శంకర్ 72, మంతెన కాంతయ్య 72, మంతెన భరత్ 29, మంతెన చందన 16 అక్కడికక్కడ మృతి చెందారు. మరో 3 మంతెన రేణుక, మంతెన భార్గవ్, మంతెన శ్రీదేవి తీవ్రంగా గాయపడడంతో వారిని వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఏదైతే దిశ డైనమిక్ డైరెక్ట్ ఫస్ట్ ఓపెన్ చేయంగానే మృత్యు వార్తను తీసుకొని వచ్చింది. వాళ్ళందరూ కూడా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. దేవదర్శనానికి వెళ్తున్న సమయంలో లారీ మృత్యు రూపంలో వచ్చి వారి కారును ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే కొంతమంది మృతి చెందారు, మరి కొంతమంది గాయాల పాలయ్యారంటూ కూడా దిశ డైనమిక్ రాసుకొచ్చినటువంటి వార్త. అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్టుగా కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సీనియర్లపై కూడా క్లాసులు వీక్తున్నట్టుగా తెలిసినటువంటి సమాచారం ఎంతవరకు నిజమో చూద్దాం. బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్, కేసీఆర్ని సీనియర్లే ఇరికిస్తున్నారా? మొన్న హరీష్, నిన్న జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వలేక సతమతం. రేవంత్ పాలనపై మరికొందరు ప్రశంసలు, కాంగ్రెస్కు బూస్టింగ్ ఇస్తున్న గులాబీ నేతలు అంటూ కూడా ఈడ మెయిన్ హెడ్లైన్గా రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ మొన్న హరీష్, నిన్న జగదీష్. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ 42 పేజీల శ్వేతపత్రం తమ చేతికి ఇచ్చి 4 నిమిషాల్లో చదివి మాట్లాడమంటే ఎలా, ప్రిపేర్ కావడానికి తమకు టైం ఇవ్వాలని కోరారు. దీనిపై అధికార పక్షం స్పందిస్తూ గతంలో ప్రిపేర్ కాలేదని తాము చెబితే అవమానించేలా మాట్లాడారని, కానీ తాము అలా చేయబోమని టైం ఇవ్వాలని స్పీకర్ను కోరింది. ఇక నిన్న విద్యుత్ ఒప్పందాలన్నిటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేయగా వెంటనే సీఎం న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టబోయి సెల్ఫ్ గోల్ అయ్యారా అనే వాదన వినిపిస్తూ ఉంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ చలికాలంలోనూ రాజకీయ వేడిని రాజేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని వెలికి తీస్తామని చెప్పిన రేవంత్ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా సెల్ఫ్ గోల్ చేసుకుందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సీనియర్ నేతలు తమ మాటలతో గులాబీ దళపతి కేసీఆర్ని ఇరుకున పెడుతున్నారా అనే చర్చ సర్వత్రా నడుస్తూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరొక ఐటెం కూడా రాసుకుంటూ వచ్చింది. ఆ నేతల వాక్యాలతోనే నష్టమే, అవకాశం కోసం ఎదురు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఛాలెంజ్ హాట్ కేక్ కామెంట్గా మారిందని చర్చ జరుగుతున్నది. అలాగే కడియం శ్రీహరి వంటి వారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని చేసిన వాక్యాలు బీఆర్ఎస్ను విమర్శల పాలు చేశాయి. మరోవైపు దానం నాగేందర్, మల్లారెడ్డి వంటి నేతలను రేవంత్ రెడ్డి ప్రశంసలతో ముంచెత్తడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా నిన్న జరిగినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి చర్చలో భాగంగా జగదీష్ రెడ్డి ఏమన్నాడంటే, మీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, మీరే విచారణకు ఆదేశించండి, మేము తప్పకుండా ఎదుర్కొంటాం, ఎందుకంటే మేము అవినీతి అనేది ఏం చేయలేదు, అప్పులు చేసిన మాట నిజం, కానీ దాంట్లో సగం
వరకు తీర్చేసాం, అభివృద్ధి పథంగా వెళ్తున్నటువంటి సమయంలోనే అప్పులు అనేటివి కామన్ అవుతాయని కూడా మనం మార్నింగ్ న్యూస్లో చదువుకున్నాం. ఆయన చెప్పిన వాటి మాట్లాడుకోవాలి. అయితే మొన్న హరీష్ నిన్న జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వలేక సతమతం అవుతా ఉన్నారని కూడా దిశ డైనమిక్ రాసుకొచ్చింది. రేవంత్ పాలనపై మరికొన్ని దీంట్లో హైలైట్ ఇష్యూ ఏంటంటే పాలమ్మినా పూలమ్మినా గ్యాస్ కొన్నా లారీలు కొన్నా కాలేజీలు పెట్టినా అని చెప్పినటువంటి మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో మేడ్చల్ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు ఆయన కావచ్చు మల్లారెడ్డి దానం నాగేందర్ ఇద్దరు కూడా రేవంత్ టీంని పొగుడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ప్రజలు కూడా దాన్ని అలాగే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ హరీష్ రావు లాంటి వ్యక్తి కావచ్చు, అదేవిధంగా మొన్ననే హరీష్ రావు కూడా గట్టి దెబ్బ తగిలింది అనుకోవచ్చు. 7 సార్లు ఎమ్మెల్యేగా చెప్పుకున్నటువంటి హరీష్ రావు 5 సార్లే గెలిచిండు అనే దానికి మా తాన ప్రూఫ్ ఉందంటే బై ఎలక్షన్లో గెలిచినాయి కౌంట్ చేసుకోరి, అదేవిధంగా లేకపోతే మీ మామ గెలిచినాయి అని కూడా సెటారికల్గా చేస్తున్నటువంటి పరిస్థితి అసెంబ్లీలో కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అనే దానిలో సీనియర్లు చేస్తున్నటువంటి వాక్యాలు చాలా వరకు కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని ఇరుక్కున పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద రాజకీయ విశ్లేషకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మరికొందరు ఎవరైనా సరే ఆయన మీద ప్రశంసలు కురిపించే ఆస్కారం ఉంది, ప్రశంసలు కురిపిస్తున్నారు ఎక్కువ శాతంగా. సో ఇక్కడ ఒక సైడు కడియం శ్రీహరి సీనియర్ నేతలే, మళ్ళీ ఈ నిన్నమన్నా గెలిచినటువంటి ఎమ్మెల్యేనేమో డైరెక్ట్ పోడియం కార్డు కురుకుతున్నాడు అంట. ఎట్లా ఉరుకుతున్నాడు అంటే నేనేందో చూపిస్తాను, బలం ఏందో చూపిస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఒక కొండ లాంటి కొండని ఢీకొట్టి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకంటూ ఒక నిబద్ధత ఉండాలి, కానీ ఆయన అసలు అలాంటి నిబద్ధత మెయింటైన్ చేస్తలేడు అంటూ కూడా ఆయన మీద విమర్శలు కురుస్తూ ఉన్నాయి. అదే ఆయన పార్టీ కౌశిక్ రెడ్డి మొట్టమొదటిసారి గెలిచినటువంటి. కానీ ఇక్కడ సీనియర్లు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి కావచ్చు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ పోతే అక్కడ కల్వకుంట్ల కవిత కావచ్చు, పదే జగదీశ్వర్ రెడ్డి కానీ కవిత కానీ మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం, మీరు దర్యాప్తు చేయించుకోండి, మీ తాన ప్రభుత్వం ఉంది కదా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పదే అనడంతో ఇమీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యి మీరు విచారణ చేయండి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అదే ఇవన్నీ కూడా ఎవరికి ఇబ్బంది అవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా శాతంగా ఉన్నాయి. అందుకే కేసీఆర్ కూడా వీళ్ళందరినీ పిలుచుకొని సతమతం ఎందుకు అవుతా ఉన్నారు, మనం ప్రతి దాంట్లో వాళ్ళ మీద వాళ్ళని డిఫెండ్ చేయాలి కానీ వాళ్ళని డిఫెన్స్లో ఉంచాలి కానీ మనం సెల్ఫ్ గోల్ అవుతా ఉన్నామంటూ కూడా ఆయన కేసీఆర్ వీళ్ళకు చెప్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మొన్న హరీష్ నిన్న జగదీష్ ఇదేం వార్త అంటే ఈ యొక్క వార్త తీసుకొచ్చేసి ఏంటంటే గతంలో వీళ్ళలాగానే వాళ్ళు కూడా ఒక శ్వేతపత్రాన్ని అసెంబ్లీ సాక్షిగా ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి ఇవ్వడంతో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే కదా, ఆయన ఏం చెప్పారంటే మీరు ఇంత సడన్గా ఇస్తే ఎలా ప్రిపేర్ అయ్యేస్తాము, ఇంత తక్కువ టైంలో మేము ప్రిపేర్ కాలేం కదా అని చెప్పినటువంటి వాక్యాల మీద కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఇంత దారుణంగా రాజకీయ ప్రసంగాలలో ఇంత దారుణంగా తిట్టుకోవడానికి కారణం కేసీఆర్ అని చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఆయన రాకముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళంతా దురుసుగా మాట్లాడుకున్న చరిత్ర లేదు, అసలు ఎప్పుడు కూడా ఇలాంటి వాక్యాలు చేసుకోలేదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటూనే వస్తుంటే ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వాక్యాలకు నిండు బహిరంగ సభలో కేసీఆర్ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిర్రా, ప్రిపేర్ అయ్యి రావాలి కదా అంటూ కూడా ఒకసారి అలాంటి వాక్యాలు మేము చెయ్యము, కాకపోతే మాకంటూ అసెంబ్లీ సాక్షిగా కొన్ని గౌరవం ఉంటుంది, ప్రతిపక్ష నాయకులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటివి ఇస్తాము అని కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తుంటే ఒకనాడు మేము మాకు టైం కావాలి ప్రిపేర్ అయ్యి రాలేదంటే ఒక రాజకీయ ప్రసంగంలో రాజకీయ బహిరంగ సభలో ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిరా అన్నటువంటి వాక్యాలను మేము మాట్లాడాము.
ఎందుకంటే మాకు ఒక గౌరవం ఉంది అసెంబ్లీ అంటే అని కూడా నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ చలికాలంలోనూ రాజకీయ వేడిని రాజేస్తా ఉంది. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పిందో సెకండరీ పెడితే రేవంత్ రెడ్డి మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యమంత్రి అయినా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇట్లా అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతిని మొత్తం మేము బయటికి తీసిన తర్వాతనే మేము అధికారం రాగానే అదే పని అన్నారు. అదే పని మీద ఆయన ఉన్నాడు. సో ఇక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారో లేదా కానీ కేసీఆర్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మరి ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వస్తారని కూడా తెలంగాణ ప్రజలు చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాహనదారులకు గుడ్ న్యూస్, పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్. వాహనదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మేరకు పోలీస్ శాఖ ప్లాన్ చేస్తుందన్నది సమాచారం. అయితే గతేడాది పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వగా దాదాపు రూపాయలు 300 కోట్లు వసూలయ్యాయని ఈసారి అలాంటి ఆఫర్ ఇవ్వాలని పోలీసు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. పెండింగ్ చలాన్ల సంఖ్య భారీగా పెరిగినట్లు తేల్చిన పోలీసులు రాయితీ ప్రకటిస్తే వాహనదారులు చలాన్లు కట్టేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నారు. అయితే గతంలో బైక్లపై 75%, మిగిలిన వాహనాలపై 50% రాయితీని ఇచ్చారు. ఆ సమయంలో కేవలం 45 రోజులు సుమారు 300. అంటే ఇప్పుడు ఎక్కువ శాతంగా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి దాంట్లో యువతకు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క 2 వీలర్ మీద మ్యాక్సిమం చలాన్లు అంటూ కూడా ఈజీగా ఎంత లేదన్నా కానీ 1 కానీ 2 కానీ చలాన్లు ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇక నార్మల్గా మొత్తం చలాన్ కట్టమంటే ఎవరు ముందుకు రావడం లేదు. దాదాపు గతంలో ఏదైతే డిస్కౌంట్ పేరు మీద మనం వాహనదారులకు డిస్కౌంట్ ఇచ్చామో ఆ శాతంగా ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తే మనకేమన్నా అవకాశం ఉన్నది డబ్బులు రాబట్టుకోవడానికి. చలాన్లు కట్టే యోచనలో కూడా వాహనదారులు ఉంటారంటూ కూడా పోలీస్ శాఖ సిబ్బంది ఆలోచన చేస్తూ ఉన్నారో. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో అవి కూడా తొందరలోనే జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 45 రోజుల్లోనే సుమారు 300 కోట్లు. అంటే ఏ విధంగా కావాలంటే బైకులపై 2 వీలర్ వెహికల్ ద్విచక్ర వాహనాలపై 75%, మిగతా వెహికల్ల మీద 50% పెట్టడంతో అందరూ దాదాపు 2000, 3000, 1000, 500, 10,000, 8,000, 7,000 ఉన్నటువంటి చలాన్ల ఏదైతే ఉన్నదో 75% అనగానే వాళ్ళు 10,000 ఉంటే 2,500 కట్టడం. అదేవిధంగా కార్ల వాళ్ళకి సంబంధించి 10,000 ఉంటే 5,000 కట్టడం. ఇలాగా తక్కువ అమౌంట్లో అయిపోతుంది. కాబట్టి ఎక్కువ శాతం వాహనదారులు కానీ ప్రజలు కానీ ముందుకు వచ్చే ఆస్కారం ఉందని కూడా దీనిపై ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. డబ్బులు పెట్టి నిలబడాలా సీఎం సార్, లేడీస్ కోసం స్పెషల్ బస్సులు వేయండి లేదా టికెట్ కొన్న పురుషులకు సీట్లు రిజర్వ్ చేయండి. ఆర్టీసీ బస్సుల్లో పరిస్థితిపై ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరగడంతో పురుషులకు సీట్లు దొరకడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారారు. రేవంత్ రెడ్డి గారు, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేసి సీట్లు లేకుండా నిలబడాలంటే మా వల్ల కావడం లేదు. అందుకే మహిళలకు స్పెషల్ బస్సులు వేయండి లేదా టికెట్ కొని ప్రయాణించే పురుషులకు సీట్లు ఏర్పాటు చేయండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. జెన్యూన్గా ఈ అన్న ఎవరైతే ఉన్నారో వీడియో తీసినటువంటి అన్న, ఆ అన్న కోరిన కోరిక ఉడక పెద్ద కోరిక ఏం కాదు. ఆయన కోరిన కోరిక జెన్యూన్ కోరిక. ఎందుకంటే ఇక్కడ సిటీ బస్సులో కానీ వేరే బస్సులలో కానీ ఎక్కువ శాతంగా మహిళలే తమ సీట్లని ఉన్నటువంటి సీట్లలో కూర్చోవడం వల్ల అక్కడ పైసలు పెట్టి టికెట్లు కొన్నటువంటి పురుషులకు ఇబ్బందికరంగా మారుతూ ఉంది. వాళ్ళు నిలబడి వెళ్ళాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయనైతే అంటే ఆయనకు మనసుకు బాధ అనిపించి, ఎందుకంటే పైసలు పెట్టి మనం బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి మనకంటూ అంటే ఇక్కడ క్లియర్గా ఆర్టీసీ బస్సు ఏదైతే ఉన్నదో మహిళలకు సంబంధించి ఉచితం. దాదాపు దానివల్ల ఆటో కార్మికులు రోడ్డు మీదకి రావడం, అదేవిధంగా పురుషులకు సీట్లు ఎక్కువ శాతంగా దొరకకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి చూడాలి దీనిపై ఎలాంటి తుదిచరి కార్యక్రమం ఉండబోతుంది. అసలు నిజానికి కూడా ఇన్ని రోజులు బస్సులలో మహిళలకు కేటాయించిన సీట్లు మహిళలనే కూర్చొనిద్దామనే ఒక స్లోగన్ ఉంటుండే బస్సులలో. ఇప్పుడు పురుషులకే కేటాయించిన సీట్లను పురుషులను కూర్చొనిద్దామనే ఒక స్లోగన్ తీసుకురావాలంటూ కూడా అన్న మాట్లాడిన వీడియోలో మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం. మేము డబ్బులు పెట్టుకుంటున్నాం కాబట్టి దాదాపు పురుషులకు ఎవరైతే డబ్బులు పెట్టుకుంటున్నారో వాళ్ళకు
సీట్ ఇప్పించే బాధ్యత మీదే. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు పెట్టింది కూడా మీరే కాబట్టి మేము మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వద్దు అనట్లేం కదని డబ్బులు పెట్టి కొంటున్నాం కాబట్టి మాకంటూ సీట్ కేటాయించాలి, లేదంటే మహిళలకు సపరేట్గా ఫ్రీ బస్ అనే కేటగిరీ ఉన్నది కదా, దానికోసం స్పెషల్గా బస్సులు రన్ చేయండి కూడా ఈ యొక్క వీడియో వైరల్ అవుతుందని కూడా రాసుకుంటూ వచ్చింది. ఈరోజు ధర్నా చౌక్ వద్ద చేస్తున్నటువంటి ధర్నా గురించి దిశ డైనమిక్ రాసుకొచ్చింది. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కాంగ్రెస్ నిరసన. దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నదని, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకుండా పోయిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే వారిని జైల్లో వేస్తున్నదని, నిలదీస్తే సస్పెండ్ చేస్తున్నదని, ఆ బాధ ఆవేదనతోనే నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. పార్లమెంట్లో ఎంపీలపై సస్పెన్షన్పై ఏఐసీసీ పిలుపు మేరకు ఇందిరా పార్క్లో ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బట్టి మాట్లాడారు. ప్రజాస్వామ్యం దేవాలయంగా గుర్తించే భారత పార్లమెంటుపై జరిగిన దాడి ఘటనపై చర్చించాలని కోరితే 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని బట్టి మండిపడ్డారు. అదేవిధంగా కొత్త పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో స్మోక్ సంబంధించినటువంటి బాంబు ఏదైతే జరిగిందో ఆ బాంబు వల్ల ఎందుకు ఇంత ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ పాస్ల మీద వచ్చారు కాబట్టి ఆ ఎంపీని మీరు సస్పెండ్ చేయాలంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు అడగడంతో, అదేవిధంగా ఇక్కడ చాలా వరకు ప్రతిపక్షాలన్నీ మాట్లాడుతున్నాయని సస్పెండ్ చేశారంటూ కూడా సస్పెండ్ చేయడం, అదేవిధంగా పార్లమెంట్ అంటే దేవాలయం లాంటి దేవాలయంలో ప్రతిపక్షాలకు చోటు ఇవ్వాలి, ఇది ఒక నియంత పాలన అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ దీనిపై ఎలా రియాక్ట్ అవ్వబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా దేశ రాజకీయాల్లో అనేది ఒక కోసమెరుపుగా చూస్తే మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవన్నీ జరుగుతాయంటూ కూడా కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్. మరి చూడాలి ఎలా ఉండబోతా ఉంది. అసలు నిజానికి కూడా అసలు ఈ సస్పెన్షన్కి కారణం ఏంటి అనేది కూడా మరి దీనిపై కాంగ్రెస్ నేతలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి ఎలా చూడొచ్చు ఈరోజు ధర్నా చౌక్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ మీద ఉన్నటువంటి ఆంక్షలు అన్నీ కూడా ఎత్తివేసి ఎవరన్నా ధర్నా చేసుకోవచ్చు అనే కార్యక్రమంలో భాగంగా అక్కడ మా వైఆర్టీవీ చేరుకున్నప్పుడు ఏంటి అసలు మీరే ధర్నా చౌక్ను ఎత్తివేశారు, ప్రభుత్వంలోకి వచ్చినాక మొదటి ధర్నా మీరే చేశారా అని అడిగినటువంటి ప్రశ్నకు మేము చేస్తామని అనుకోలేదంటూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం మేరకు ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది అనే అంటున్నారు. మరి దాని గురించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఏమంటారో చూడాలి. 14 నెలల చిన్నారికి కోవిడ్ పాజిటివ్, ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. నీలోఫర్లో కరోనా తొలి కేసు. రాష్ట్రంలో మొదటి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. నాంపల్లి అగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. 4-5 రోజుల కిందట తీవ్రమైన జ్వరంతో పాటు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది పడుతూ నీలోఫర్ ఆసుపత్రి చేర్పించారు. అనుమానం వచ్చిన వైద్యులు కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిన్నారిని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యాధికారి ప్రొఫెసర్ శ్రీనివాస్ కళ్యాణి తెలిపారు. దయచేసి అందరూ కూడా తెలంగాణ ప్రజలారా మళ్ళీ ఒకసారి మాస్కులు పెట్టుకునే కాలం వచ్చింది. మాస్కులు పెట్టుకొని ధరించండి, శానిటైజర్లు వాడండి. ఎందుకంటే 14 నెలల చిన్నారికి అటాక్ అయింది కాబట్టి ఆ చిన్న పాపకు ఆ యొక్క బాధ తెలిసినా కూడా చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి మనలాంటి యూత్ కానీ దాదాపు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కరోనా చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. అది రాకుండా ఆ యొక్క కరోనా మహమ్మారి మనల్ని చేరకుండా కొంచెం వరకు తుదిమేరి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కోరుకుంటున్నాము. సీఎం ఓఎస్డీగా అజిత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా బి అజిత్ రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్కు చెందిన అజిత్ రెడ్డి 5 ఏళ్ల పాటు డిప్యూటేషన్ పై రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు. ఆయన 2012 బ్యాచ్కు చెందిన అధికారి కాగా గతంలో ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరు అదనపు డిఫెన్స్ అంటే సీఎం ఓఎస్డీగా అజిత్ రెడ్డి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది మన దిశ డైనమిక్. నిర్మల్ జిల్లాలో కుటుంబం వెలివేత, కుల పెద్దల మాట విననందుకే హైటెక్ యుగమని, ఆధునిక సమాజమని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఇప్పటికే బలహీనుని వెలివేతలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. కుల పెద్దలు సహకరించడం లేదని నిర్మల్ జిల్లాలో కుటుంబాన్ని వెలేసిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో భూ వివాదానికి సంబంధించి కులస్తులకు సహకరించడం లేదని గురడికాపు సంఘం పెద్దలు కుటుంబాన్ని వెలివేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడం కేసు నమోదు. ఎవడయ్యా ఇంకేడ బతుకుతున్నాం రా బాబు, మనం ఏడ బతుకుతున్నాం? కుల పెద్దలకు ఊరు నుంచి బహిష్కరించేంత సత్తా ఉన్నదా వాళ్ళదానా?
మనం గౌరవించేంత వరకే గౌరవం ఉంటుంది. అయినా కానీ భూ వివాదానికి సంబంధించి సరే ఆయన లబ్ధి పొందుతున్నాడా నష్టపోతా ఉన్నాడా అనేది సెకండ్ అయితే, మీరెవరు మీరు? హైటెక్ యుగంలో ఉన్నాం, ఐటీ ఇంతగానం డెవలప్ చేసుకో ఉన్నాం, ఫోన్ ఎవరి చేతిలో వచ్చినా ఫోన్లే, ప్రతి ఒక్కటి ఫోన్లలో ఆ రోజు ఫోన్లు లేనప్పుడు పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగదు, అంటే జరగదో అంత దూరం సారోల దగ్గరికి, పోలీస్ సారోల దానికి ఎందుకు పోవాలి అన్నప్పుడు కుల పెద్దల దగ్గరికి కానీ గ్రామ పంచాయతీ దగ్గరికి కానీ వస్తుండే. ఈరోజు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూలో కుల పెద్దలు ఎంటర్ అయి వెలివేత వేయడం ఎంతవరకు కరెక్టు? దీని మీద కూడా వీళ్ళు వెలివేయడం జరగడంతో వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీసుల అధికారులను వెళ్ళారంటే అక్కడ కేసు కూడా నమోదు చేసి అక్కడ దర్యాప్తు చేస్తూ ఉన్నారంట. శభాష్ శ్రావణ్, హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు, ఎందుకంటే మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రావణ్. ఎర్రమంజిల్లోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం, నా పని కాదుగా నాకెందుకులే అని ఊరుకోలేదాడు. ధైర్యంగా ముందడిగేసి మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడి వివరాలకు వెళ్తే శుక్రవారం పంజగుట్ట ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్లో 6వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో 6వ అంతస్తులో కుటుంబం చిక్కుపోయింది. దీన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి ఇంటి తలుపులు పగలగొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రావణ్పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. నిజానికి కూడా ఆయన నా విధులు కావు, నాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం ఈరోజు ఆయన కాపాడిన కుటుంబం ఆ అగ్నిలో ఆహుతి అయిపోతుండే. కానీ అట్లా అనుకోకుండా నా బాధ్యత అనుకొని వాళ్ళని ఆ మొత్తానికి అక్కడ పొగ మొత్తం దట్టమైన పొగ అలుముకున్నా కూడా నేను కాపాడగలుగుతానే ఒక నమ్మకంతో అక్కడ దాదాపు కుటుంబాన్ని కాపాడినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజల తరపున కూడా కానిస్టేబుల్ శ్రావణ్ అన్నకు హ్యాట్సప్. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ చేసుకుంటే భూపాలపల్లి మహిళలకు కోవిడ్ JN.1 వేరియంట్ నిర్ధారణ కోసం పూణేకు శాంపిల్స్. భూపాలపల్లి జిల్లాకు చెందిన గ్యాదరి యాదమ్మ 62 అనే మహిళకు COVID-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని MGM సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ JN వేరియంట్ నిర్ధారణ కోసం యాదమ్మ శాంపిల్స్ పూణేకు పంపామన్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన గ్యాదరి యాదమ్మ 62 అనే మహిళకు COVID-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని MGM సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ నిర్ధారణ కోసం యాదమ్మ శాంపిల్స్ పూణేకు పంపామన్నారు. MGMలో 50 పడకలు సిద్ధం చేశామన్నారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమని తెలుస్తుందని చంద్రశేఖర్ కోవిడ్ కిట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. WHO సూచన ప్రకారం అంతా అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలు గుంపులుగా వెళ్ళవద్దని మాస్కులు తప్పకుండా వాడాలని చంద్రశేఖర్ సూచించారు. దయచేసి ఇంతసేపు 14 నెలల పాపకు కొత్త వేరియంట్ వచ్చిందంట. అదేవిధంగా కొత్త వేరియంట్ వచ్చిందని కూడా ఆయన రాసుకుంటూ వచ్చిండు. సో ఇక్కడ రాసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. సో ఎవరైనా కానీ దయచేసి మాస్కులను శానిటైజర్లను వాడండి. మరి పదే చెప్తుంది ఏంటి అంటే 2019-20 సంవత్సరంలో జరిగినటువంటి విధ్వంసకాండను ఆపాలి అంటే అది మన మీద, అప్పుడంటే తెలియని మహమ్మారి సడన్గా వచ్చింది, ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు తెలిసింది ఆల్రెడీ, మనం కొన్ని రోజులు నిర్బంధంలో ఉన్నాం, కొన్ని రోజులు ఎఫెక్ట్ అనేది కనిపించింది. కాబట్టి కొంచెం వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి గూగుల్ చాట్ యజమాని ముకుంద్ దాస్ మృతి. గూగుల్ చాట్ యజమాని ముకుంద్ దాస్ 75 నిన్న గురువారం మరణించారు. ఆయన వయసు రీత్యా
ఆయన వయసు రీత్యా వచ్చిన కొన్ని సమస్యలతో బాధపడుతూ మరణించారని కుమారన్ అనారోగ్యం గోకుల్ చాట్కి సంబంధించినటువంటి గోకుల్ చాట్ అంటేనే హైదరాబాద్లో చాలా ఫేమస్. ఎందుకంటే ఒకప్పుడు ఆడ బాంబు దాడి జరిగింది, తర్వాత మళ్ళీ కోలుకున్నది. గోకుల్ చాట్కి సంబంధించినటువంటి ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో ఆయన నిన్న మరణించారంటూ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసుకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఈడొక ప్రజావాణి కార్యక్రమం, ప్రభుత్వ అన్యాయం. ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి మంగళవారం శుక్రవారం ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రజా సమస్యలపై దరఖాస్తు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం భారీ స్పందన లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పింఛన్లు అదేవిధంగా తన సమస్యలపై హోంగార్డులకు సంబంధించి 250 మంది సమస్యను ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు ఏబిఎన్ ఆంధ్రతో మాట్లాడుతూ 250 మంది హోంగార్డులం ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు విధులు నిర్వహించిన తర్వాత తమకు ఆర్డర్ కాపీ లేదని 2011లో తీసివేశారని, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమకు న్యాయం చేయాలని తిరగా 2018లో మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని ఆ హామీ నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరిని ఆదుకుంటామని గతంలో మాకు రేవంత్ రెడ్డి, సీతక్క, బట్టి విక్రమార్క హామీ ఇచ్చారని ఇప్పుడు తమకు విధుల్లోకి తీసుకుంటామని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చామంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. రియల్గా ఇక్కడ మా వైఆర్టీతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. 2011లో ఆర్డర్ కాపీ లేదని తీసివేయడం, తర్వాత వాళ్ళని అక్కడ ఉద్యోగులు తక్కువగా ఉండడంతో మరొకసారి వాళ్ళకు ఆశ చూపించి మేము తీసుకుంటాం విధుల్లోకి అని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళొకసారి డ్రెస్ వేసుకొని వాళ్ళు విధుల్లో భాగంగా ఉంటే 3 నెలలు పని చేసుకున్న తర్వాత 3 నెలలు పని చేయించుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళీ విధుల నుంచి బయటకు పంపించినటువంటి తరుణం అని కూడా వాళ్ళు వైఆర్టీవీతో చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా 2018లో తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు కూడా ఎంతో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాకంటూ న్యాయం జరుగుతుందని అనుకున్నామన్నా, కానీ కేసీఆర్ గడీలలో బందీ అవుతాడు అనుకోలే, ఆయన కేసీఆర్ గడీలను తయారు చేస్తాడు అనుకోలే. ప్రగతి భవన్ని ఈరోజు మేము చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు మీద ఇక్కడ నుంచి అది మొత్తం కంచె ఉంటుండే, చిన్న రోడ్ అయిపోతుండే, ఈరోజు పెద్ద రోడ్డు చేసేసారు. ప్రగతి భవన్ లోపలికి పోనిస్తూ ఉన్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2018లో ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు తీసుకుంటాము హోంగార్డులను, కానీ ఇప్పటివరకు తీసుకోకపోవడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఆయన మమ్మల్నే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మించి మోసం చేసినట్టు కూడా కేసీఆర్ మీద పోయారు. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం చేస్తుందని మా వైఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ప్రతిపక్షంలో హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రులు బట్టి విక్రమార్క గారిని, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సీతక్క గారిని వీళ్ళందరినీ కలిసామంటూ కూడా ఆ రోజు మేము అధికారంలోకి వస్తే పక్కగా చేసి పెడతాం, లేదంటే మీ ప్రతిపక్షంలో ఉన్నా సరే మీకోసం పోరాడతామని చెప్పారు. మరి చూడాలి, ప్రజావాణి దగ్గరలో మేము ఒక దరఖాస్తు అంటే ఇప్పటికి 2-3 దరఖాస్తులు చేసుకున్నాం. మరి ఎంతవరకు మా 250 మంది కుటుంబాలకు ఎలా న్యాయం చేయబోతా ఉన్నారు, న్యాయం చేయాలి, మేము ధర్నాలు ఏం చేస్తలేము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామని కూడా వైఆర్టీవీతో వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి ఇక ఇక్కడ కేటీఆర్ ఏమో చెప్పిండబ్బా, ప్రజల పక్షాన పోరాడుతూనే కలిసికట్టుగా ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ ప్రజల పక్షాన పోరాడుతూనే పార్టీలోని ప్రజాప్రతినిధులను, నేతలను సర్కారు ఇబ్బందులకు గురి చేస్తే కలిసికట్టుగా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి గ్రేటర్లోని కార్పొరేటర్తో గురువారం ఆయన తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నుంచి మీపై కేసులు పెట్టడం, ఇతరత్ర ఇబ్బందులుంటే అందరు సమష్టిగా ఎదుర్కోవాలంటూ కూడా లేదన్న తెలంగాణ ఏర్పాటుతో జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క దాన్ని సోనియా గాంధీని కలిసిన విషయం, కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీన ప్రతిపాదన క్రమంలో జరిగిన పరిణామాలను సమావేశాన్ని ప్రస్తావించారు. శాసనసభ స్థానాలు పెరిగితే కొందరికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు రావచ్చు అన్నారు. త్వరలోనే ఆ పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని, కమిటీలు పార్టీల పదవుల విషయంపై
అవసరమైన నిర్ణయాలు తెచ్చుకుంటామని పేర్కొన్నారు. అంటే ఈయన ఏం చెప్పుకుంటా వస్తున్నారు అంటే ఇక్కడ ప్రజల పక్షాన్నే పోరాడదాం, ప్రజల పక్షాన పోరాడే క్రమంలో మన మీద ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా కూడా కలిసికట్టుగా పోరాడదాం అని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఆయనకు సోయొచ్చింది, ఈరోజు ఆయనకు ప్రతిపక్ష హోదా అంటే ఏందో తెలుస్తూ ఉంది. నియోజకవర్గాలు విడిపోయిన రోజున మీ కొడుక ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాబోతా ఉంది అన్నారు. ఎవరికి వస్తుందయ్యా, ఎవరికి వస్తుంది? తెలంగాణ ఉద్యమకారులకు ఎంతమందికి మీరు మాటిచ్చి మోసం చేసిర్రు. అదేవిధంగా సరే ఇప్పుడు రావచ్చు. మళ్ళీ దీంట్లో ఏం చెప్పుకుంటూ వచ్చింది అంటే సోనియా గాంధీ గారిని మనం కలవడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పినాం. అవన్నీ కూడా దాని గురించి పార్టీ ప్రాతిపాదికన ఏమేం చేయాలనేది కూడా ఆయన ప్రస్తావించారంట. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ పార్టీ విలీనం చేస్తా అంటే ఆ రోజు సోనియా గాంధీ టైం ఇవ్వలేదు, అందుకే మేము తెలంగాణలో తల దించేదే లేదు అని కూడా, వస్తే ఒక సీట్ వస్తుంది లేదంటే 2 సీట్లు వస్తాయి, మనం పోరాడేదే అన్నట్టుగా ఆ రోజు మేము వెనక్కి తిరిగినాం, ఈరోజు ఇంత స్థాపించినాం. ఇప్పుడు బీజేపీ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు అయినా కూడా మీరు అవన్నీ పట్టించుకోకుండా ప్రజల్లో ఉండండి కూడా అని కూడా ఆయన చెప్తున్నాడు. నీకు నీ బీఆర్ఎస్ పార్టీల మీద ఎంతమంది ఎన్ని కబ్జాలు చేసిర్రు, ఏం చేసిర్రు, ఏం సంగతి, ఇవన్నీ కూడా బయట ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నువ్వు ప్రజావాణి దగ్గరికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఎక్కువ శాతంగా వాళ్ళ మీదనే వాళ్ళే మా సమస్య అంటూ కూడా గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు, ధరణి పేరు మీద లక్షల లంచాలు తీసుకోవడం, ఎంఆర్ఓని అధికారులను చేతిలో పెట్టుకొని ఎమ్మెల్యేలను చేతిలో పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయినటువంటి సంఘటనలు మర్చిపోయినావా? నువ్వు నేరెళ్ల ఘటనలా ఇసుక లారీలను ఇసుకని తరలించొద్దని ఆ ఊరు గ్రామస్తులు అడ్డపడితే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేసింది మర్చిపోయినావా? అదేవిధంగా వాళ్ళ మీద కేసులు పెట్టింది మర్చిపోయినావా? ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గ్రామానికి సంబంధించినటువంటి కొండారెడ్డిపల్లె ఒంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు ప్రజావాణి దగ్గరికి వెళ్తే అక్కడ వైఆర్టీవీతో వాళ్ళు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుడు ఎవరైతే వీళ్ళు బతుకుదేరువు కోసం హైదరాబాద్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ పథకం కింద అప్పట్లో ఇచ్చినటువంటి 4 ఎకరాల భూమిని వీళ్ళు లేరు కదా అనే క్రమంలో వాళ్ళ పేరు మీద ఎవరు తన చెల్లెల మీద 2 ఎకరాలు, తన బావ మీద 2 ఎకరాలు, ఆమె అప్పట్లో జెడ్పీటీసీ అంట. సో వీళ్ళు ఇక్కడ రాజీనామా వీళ్ళు ఏదో పనిచేసుకొని సొంత భూమి అన్నట్టు మళ్ళీ ఆయన చదువు రాదు ఆ వ్యక్తికి. అయితే అక్కడ ఏం జరిగింది, ఈమెతోటి రాత్రిపూట సంతకాలు పెట్టించుకొని తెల్ల పేపర్ మీద నేను అనాథని, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు పిల్లలు లేరు, ఇంకెవరు లేరు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాయి. ఇది ప్రభుత్వాన్ని నాకు ఇచ్చింది కాబట్టి ఇన్ని రోజులు నేను సాగు చేసుకున్నా కాబట్టి తిరిగి మళ్ళీ నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఏం చేసుకోవాలి ఒకరిని అని చెప్పి సాగు చేసుకోవడానికి రిటర్న్ ఇచ్చారంట. ఎవడన్నా నమ్ముతాడా? తెలంగాణ ప్రజలారా మీరు నమ్ముతారా? ఎంత దారుణం అంటే ఆయనకు భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ ఎంపీ ఎవరైతే రాములు ఉన్నారో ఆయన అండదండాలు ఉన్నాయని కూడా అక్కడ ఎవరైతే బాధపడుకుంటూ చెప్పినారో ఆయన చెప్తా ఉన్నాడు. ఎంపీ రాములు సార్ని చూసుకొని ఈయన విచ్చలవిడిగా అవుతా ఉన్నాడు. ఈయన పేరు రామచంద్రయ్య అని. ఆయన అంట మాజీ సర్పంచ్ అంట, వాళ్ళ చెల్లెనేమో జెడ్పీటీసీ అంట. వీళ్ళు పొలం కాడ వీళ్ళు ఏదో కబ్జా చేసి వీళ్ళు పంచుకున్నటువంటి భూమి కాడ వాళ్ళు పెత్తనం చేస్తుంటే వీళ్ళు సొంత హక్కుదారులైనటువంటి, ఎందుకంటే హక్కుదారులు ఎందుకంటున్నా అంటే మా వీడియోలో వాళ్ళు క్లియర్గా వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నటువంటి క్రాప్ లోన్ మీద రుణమాఫీ అయినటువంటి పట్టా పుస్తకాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు అడగడానికి వెళ్తే ఆడవాళ్ళని చూడకుండా కొడుకులను కొట్టి తండ్రిని కొట్టి 5 సంవత్సరాలు జైలుకు పంపించినటువంటి చరిత్ర భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి చిన్న లీడర్లు ఎంత చేశారంటే పెద్ద లీడర్లు ఎంత చేయాలి? మల్లారెడ్డి ఏం చేసిండు, బోధన్ల షకీల్ ఏం చేసిండు, అక్కడ జీవన్ రెడ్డి ఏం చేసిండు? ఈరోజు ప్రజల పక్షాన పోరాడదాం, అక్రమంగా కేసులు పెడతారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టానని కేసులు ఏ ప్రభుత్వం అన్న పెట్టిందా? అన్ని కేసులు. కొంచెమైనా దీనిపై తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే ఆవశ్యకతలు అయితే అస్సలు లేరు.
కేటీఆర్ దీని గురించి మర్చిపో, ఎందుకంటే మీరు ఆల్రెడీ సందిగ్ధంలో పడిపోయినటువంటి విషయం మీ నాయన ముఖం చూస్తే అర్థమైపోతుంది. సీనియర్లు మీరే మీ నాయనను తీసి గోతి తీస్తా దాంట్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలారా ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్ అప్డేట్స్. మరి చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ తెలంగాణ, వైఆర్ టీవీ తెలుగు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఆశీర్వాదం ఉంటే మేము ఇంకా ప్రశ్నించే గొంతులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం, ప్రజల కోసమే ప్రయాణం అంటూ కూడా మా నినాదం ఉంటుంది. థ్యాంక్ యూ.